నువ్వుల డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం అనమాట. నేను నువ్వులు తీసుకొని జల్లెడలో వేసి జల్లించాను. ఏమైనా చిన్న ఇసుకుంటే పోతుందని చెప్పేసి నువ్వులని బాండీలో తీసుకొని పొయ్యి మీద పెట్టి సన్నని మంట మీద వేయించాను అనమాట. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అలానే వేయించాను. పుట్నాల పప్పు కూడా తీసుకున్నాను, తర్వాత వేయించాను. కొబ్బరి అనమాట, కొబ్బరి తీసుకొని దాన్ని మిక్సీ చేసి దాంట్లో యాలకులు వేసి మిక్సీ చేశాను. అదేవిధంగా 1/2 కేజీ నువ్వులకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. అవి కూడా తురిమి మనం మిక్సీ చేసిన పొడిలో కలిపేసి ఉండలాగా చుట్టుకోవటమేనమాట. ఈ ఉండ చుట్టుకోవడానికి నెయ్యి అస్సలకి అవసరం లేదండి, నువ్వుల నూనె సరిపోతుంది. ఇవన్నీ ఉండలు చుట్టుకొని మనం గాజు జాడీలో వేసుకున్నాం అనుకోండి 15 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. ఈ నువ్వులుండల్లో కాల్షియము, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ సంబంధించి రోజుకు ఒక లడ్డు తింటే చాలు, ఎముకలు దృఢంగా బలంగా అనేది ఉంటాయన్నమాట. కాల్షియం డెఫిషియన్సీ అనేది ఉండదు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగుంటుంది. స్నాక్ ఐటెం లాగా లడ్డూలాగా ఉంటుంది, బాగుంటుంది.